హాయ్ అమిగోస్ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. సో, ఇవాల్టి వీడియోలో మనం లివర్‌ని క్లీన్‌గా, హెల్తీగా ఉంచే ఒక ఫ్రూట్ గురించి తెలుసుకుంటున్నాం. అండ్ దాంట్లో ఉన్న వైటమిన్స్ ఏంటి, మినరల్స్ ఏంటి, అవి మన బాడీకి ఎలా హెల్ప్ చేస్తాయి అని డీటెయిల్‌గా తెలుసుకుందాం. దానికన్నా ముందు మీరు నా వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ నా వీడియోని చూడండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల నాకు మోటివేటింగ్‌గా ఉంటుంది ఇంకొన్ని వీడియోస్ చేయడానికి. సో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో, లేట్ చేయకుండా కంటెంట్‌లోకి వెళ్ళిపోదాం. మన లివర్‌ని క్లీన్‌గా అండ్ హెల్తీగా ఉంచే ఏకైక ఫ్రూట్ ఏంటి అంటే సపోటా. ఈ సపోటాలో మనకి చాలా మినరల్స్, వైటమిన్స్ లాంటివి దొరుకుతాయన్నమాట. అండ్ డైలీ 2 సపోటాలు తిన్నట్టయితే మన లివర్ చాలా హెల్తీగా ఉంటుంది. అండ్ మనకు కావాల్సిన పోషకాహార నిల్వలు అన్నీ కూడా ఈ 2 ఫ్రూట్స్‌లో దొరుకుతాయన్నమాట. సో, ఇది నేను చెప్తున్నది కాదు. పోషకాహార నిపుణులు చెప్తున్న విషయం అన్నమాట. సో, దీన్ని మనం తీసుకున్నట్లయితే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అవేంటో డీటెయిల్‌గా చూద్దాం. మనకి సపోటాలో వైటమిన్ బి, సి, మెగ్నీషియం, కాల్షియం, మాంగనీస్ లాంటి ఎలిమెంట్స్ దొరుకుతాయి. సో, మనకి బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ వల్ల నోరంతా పూత పూసినట్టు అవుతుంటుంది. సో, నోరు పూసినట్టు, ఎర్రగా అవ్వడం అండ్ ఇంకా మౌత్ అల్సర్స్ అవ్వడం లాంటివి జరుగుతాయి. సో, అలాంటి పేషెంట్స్ సపోటాని తిన్నట్టయితే మౌత్ అల్సర్స్ కూడా మీకు క్లియర్ అయితాయి. అండ్ వైటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది బరువు తగ్గడంలో కూడా సహాయం చేస్తుంది. అండ్ దీంట్లోనే కొన్ని క్యాలరీస్ ఎక్కువగా ఉండడం వల్ల సో, మనం డైట్ ఫాలో అవుతున్నప్పుడు సపోటాని తీసుకోవచ్చు. బట్ లిమిట్‌లో తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇందులో న్యాచురల్‌గానే షుగర్స్ ఉన్నాయి. సో, అవేంటి అంటే గ్లూకోజ్ ఇంకా ఫ్రక్టోజ్. సో, స్వీటెస్ట్ ఫ్రూట్స్‌లో ఇది కూడా ఒకటి. సో, సపోటాలో ఫ్రక్టోజ్ ఉండడం వల్ల చాలా స్వీట్‌గా ఉంటుందన్నమాట. అండ్ క్యాలరీస్ కూడా ఎక్కువగానే ఉంటాయి. సో, కొంతమంది డ్రై ఫ్రూట్స్ లాగా దీన్ని యూజ్ చేస్తారు. నేను ఒక వీడియో చూసాననమాట రీసెంట్‌లీ. ఆ వీడియోలో ఏం చేస్తున్నారంటే సపోటాని పీల్ తీసేసి దాన్ని స్లైసెస్ లాగా చేసి ఎండబెడుతున్నారు. అండ్ వాళ్ళు దాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు మిల్క్‌లో ఏసుకొని కొంచెం సేపు సోక్ చేసి తినేస్తున్నారనమాట. సో, దీన్ని డ్రై ఫ్రూట్ లాగా కూడా కన్వర్ట్ చేస్తున్నారు. దీంట్లో ఉన్న యూజెస్ అలాంటివి. అండ్ ఈ సపోటాలో మనకి ఫైబర్ గూడా దొరుకుతుంది. ఈ ఫైబర్ వల్ల మనకేంటంటే యూజువల్లీ ఫైబర్ తీసుకున్నప్పుడు స్టమక్ ఫుల్‌గా అనిపించడం కామన్ కదా! సో, ఇది ఇంకా ఏం చేస్తుంది అంటే సూక్ష్మ పోషకాలు మన బాడీలో నిల్వున్న సూక్ష్మ పోషకాలని కరిగించడానికి హెల్ప్ చేస్తుంది. మీన్స్ ఫ్యాట్‌ని బర్న్ చేయడానికి హెల్ప్ చేస్తుందనమాట. అండ్ ఇది మన మెటబాలిజంని కూడా బూస్ట్ అప్ చేస్తుంది. సో, ఫ్యాట్ బర్న్ అవుతుంది. క్యాలరీస్ కూడా బర్న్ అవుతాయి. సో, యాజ్ యూజువల్‌గా సపోటా తినడం వల్ల వెయిట్ లాస్‌కి ఇదొక వే అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇమ్యూనిటీ పవర్. సో, ఇది తీసుకోవడం వల్ల మన ఇమ్యూన్ పవర్ అనేది ఇంప్రూవ్ అవుతుందనమాట. మన ఇమ్యూన్ పవర్‌ని ఇది ఇంప్రూవ్ చేయడం వల్ల మన కోల్డ్ కానీ, కాఫ్ కానీ ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే సపోటా క్లియర్ చేస్తుంది. దీంట్లో ఉన్న ఇమ్యూనిటీ పవర్ అలాంటి హెల్ప్ చేస్తుందనమాట. మన ఇమ్యూనిటీ సిస్టమ్‌ని బూస్టప్ చేయడానికి సపోటా హెల్ప్ చేస్తుంది. అండ్ ఎదిగే పిల్లలకి కాల్షియం డెఫిషియన్సీ లాంటివి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఒక ఏజ్ వచ్చాక కూడా కాల్షియం డెఫిషియన్సీ స్టార్ట్ అవుతుంది. సో, దీంట్లో ఉన్న కాల్షియం కంటెంట్ వల్ల మనం రోజు ఒక 2 ఫ్రూట్స్ తీసుకున్నట్లయితే మన బాడీకి రిక్వైర్మెంట్ ఉన్నంత కాల్షియం దొరుకుతుందనమాట. సో, చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా కూడా రోజుకొక 2 సపోటాలు తీసుకుంటే మీ బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి. దీంట్లో ఉన్న కాల్షియం కంటెంట్ మన బోన్స్ స్ట్రాంగ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అట్ ది సేమ్ టైమ్ ఇది మన హార్ట్‌కి కూడా చాలా మంచిది. మన హార్ట్‌కి యూజువల్లీ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఫార్మ్ అయిపోయి బీపీ లాంటివి పెరిగిపోతూ ఉంటాయన్నమాట. సో, అందుకని ఈ ఫ్రూట్ తీసుకున్నట్లయితే మన బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్‌లో ఉంటుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని తగ్గిస్తుంది. హెచ్‌డీఎల్ కంటెంట్ పెంచి మన హార్ట్ హెల్తీగా ఉండేలా చేస్తుందన్నమాట. మన హార్ట్ ఫంక్షనింగ్ కూడా ప్రాపర్‌గా ఉంటుంది సపోటా తీసుకున్నట్టయితే. సో, ఈ సపోటా ఎవరైతే డైట్‌లో ఉన్నారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది వెయిట్ లాస్ పేషెంట్స్‌కి. అండ్ నెక్స్ట్ డయాబెటిక్ పేషెంట్స్‌కి కూడా ఇది హెల్ప్ అవుతుంది. హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఈజీగా తినేయొచ్చు. చిన్న కోల్డ్, కఫ్ లాంటివి ఉన్న వాళ్ళు కూడా ఇవి తీసుకుంటే తొందరగా వాటి నుంచి రిలీఫ్ పొందుతారనమాట. అండ్ ఇది మన మెటబాలిజంని కూడా బూస్ట్ అప్ చేస్తుంది. ఇమ్యూనిటీ పవర్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. సో, ఈ సపోటా తీసుకోవడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో, మీరు ఒకవేళ డైట్ ఫాలో అవుతున్నా, మీరు డయాబెటిక్ పేషెంట్ అయినా ఈ ఫ్రూట్ తీసుకోవచ్చా లేదా అన్న డౌట్ ఉంటే ఖచ్చితంగా ఈ ఫ్రూట్ తీసుకోవచ్చని నేను సజెస్ట్ చేస్తాను. మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూజ్‌ఫుల్ అనుకుంటే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ.